కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పొట్టి కాకరకాయలతో వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మార్కెట్లోకి పొట్టి కాకరకాయలు వచ్చినాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఉంటాయి పొట్టి కాకరకాయలు. ఈ సైజు దొరకవు, అప్పుడప్పుడు రేరుగా మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఒక 1/2 కేజీ పైనే తీసుకున్నాను సుమారుగా. వీటిని మంచి కాయలన్నీ వేరుకుని ఎలా చేసుకోవాలో పొట్టి కాకరకాయ వేపుడు చూపిస్తాను. కాకరకాయలని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి తొడాలు తీసేయాలి అటు ఇటు. పైన రద్దు తీయకపోయినా కూడా కూర బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను ఆ రద్దుని తీసేసి చూపిస్తాను. చేదు లేకుండా ఎలా ఉడకపెట్టుకోవాలో కాయల్ని చూపిస్తాను. ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తా. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పొట్టి కాకరకాయ వేపుడు. వీటిని శుభ్రంగా ఇలా రద్దు తీసేసి కడిగి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. కాయలన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కాకరకాయలని ఎలా ఉడకబెట్టుకోవాలి, ఏమేమి వేసుకోవాలో అన్నీ చూపిస్తాను. ఘాట్లు పెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు అన్ని కాయలకి పట్టేటట్టుగా బాగా కుదపాలి. కుదిపి కలిపి అటు ఇటు కాయలు ఇరగకుండా బాగా కలపాలి. కలిపిన కాయలకి ములగా మజ్జిగ పోసుకోవాలి. పుల్ల మజ్జిగైనా బాగానే ఉంటాయి. ఏమైనా కానీ పెరుగుని అటు ఇటు గిలక కొట్టి కాయలు ములిగేట్టుగా మజ్జిగ తయారు చేసుకుని పోయాలి. కాయలు ములిగేట్టు మజ్జిగ పోసుకుని మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. కాకరకాయ కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి కాయలు ములగా మజ్జిగ పోసుకోవాలి. ఇలా కాకరకాయలని మజ్జిగ పోసి ఉడకపెట్టుకోవడం వలన కాయలో ఉండే చేదంతా పోతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. దీనికి కొంచెం బెల్లము, పంచదార యాడ్ చేస్తాం కాబట్టి మరింత రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కాయల్ని కలుపుతూ ఉండాలి. ఉప్పు, కారం అన్ని కాయలకి పడుతుంది. ఈ మజ్జిగన్ని ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. డ్రై అయిపోవాలి కాయలు. అప్పుడు వేపుడు చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న కాకరకాయలని వేపుడు చేసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకుని సుమారుగా కాస్త నూనె వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కాకరకాయలకి నూనె పడుతుంది. వేసుకుని నూనె కాగాక కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. సన్నసెగన వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగాలి. ఉల్లిపాయ ఇలా వేగడం వల్లనే కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మజ్జిగని ఇంకిపోయినాయి, డ్రై అయిపోయినాయి కాకరకాయలు. ఇలా డ్రైగా వేగినప్పుడు ఈ కాయలు తీసి వేగుతున్న ఉల్లిపాయలో వేసుకుందాం. మెల్లగా స్టిక్తో కదుపుకుంటూ ఉండాలి. సన్న సెగన వేయించుకోవాలి కాకరకాయల్ని. కొంచెం ఓర్పుగానే పొయ్యి దగ్గర నిలబడి వేయించుకుంటూ ఉండాలి. సన్నగా మాడకుండా తిప్పుకోవాలి కాకరకాయల్ని. ఈ కాకరకాయని ఇలా నేర్పుతో, ఓర్పుతో వేపుకోవడం వల్ల దీనికి మంచి రుచి వస్తుంది. కాకరకాయలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు నెలకి 1-2 సార్లు మనం ఈ కాకరకాయని ఏదో విధంగా తినాలి. పులుసు పెట్టుకునో, వేపుడు వేసుకునో, ఎలాగో కడుపులో పురుగులు అవి ఉంటే కూడా చచ్చిపోతాయి. కాకరకాయకి ఇప్పుడు 2-3 స్పూన్లు పంచదార యాడ్ చేసుకున్నాము. బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. ఇది తీయగా చాలా మంచి రుచిగా ఉంటుంది ఈ పంచదార వేసుకోవడం వల్ల. ఇలా వేగుతున్న కాకరకాయకి చిటికుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ, 1 స్పూను కారం వేసుకుని దంచి వెల్లుల్లిపాయ కారం కూడా జల్లుకుందాం. కాయలో ఉన్న తేమంతా పోయే వరకు సన్నసెగన వేయించుకోవాలి.
ఈ కూర దింపే ముందు ఈ వెల్లుల్లిపాయ కారమును చిటికుడు ఎండు కొబ్బరి వేసుకుని కూరని బాగా కలుపుకోవాలి, కాయలన్నిటికి పట్టేట్టుగా. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఈ కొబ్బరి వేయడం వల్ల కూడా ఈ తీయగా కొబ్బరి కూడా మంచి రుచి వస్తుంది అన్నానికి. ఈ కూర చెడదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా చల్లుకుందాం. ఇలా కాకరకాయని వేయించుకుని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇంత రుచికరమైన కాకరకాయని మీరు కూడా చేసుకుని తిని చూడండి. పొట్టి కాకరకాయ అనేది ఒక స్పెషల్ వంట. ఇది దొరకడం కూడా చాలా రేర్గా దొరుకుతాయి. తప్పనిసరిగా చేసుకుని తిని చూడండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే